ఈరోజు నిజంగా ఆదివారము ఆరాధన, దేవుని యొక్క మందిరంలో ఆరాధించడానికి వచ్చిన మనము ఈరోజు సత్యాన్ని దేవుడు ఈరోజు మనకు ఏమి తెలియజేస్తున్నాడు, దేవుడు ఈరోజు మనకు ఏమి మాట్లాడగలుగుతాడు, మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉగ్రమంగా ఉందా, దేవుని మాటలు శ్రద్ధగా విందా. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఏంటంటే ఎవరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, ఈ దేశంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, ఎందరో ఉన్నారు. స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవనస్తులు, బాలులు ఎందరో ఉన్నారు. ధనికులు, దళితులు, అనేకమైన రకరకాల ప్రజలు ఈ దేశంలో భూమండలం మీద ఉన్నారు. అయితే వారు ఎవరు ధన్యులు? ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ధన్యులు? ధన్యులుగా ఎంచబడిన వారు, ధన్యులుగా ఆశీర్వదించబడిన వారు, ధన్యులుగా దీవించబడిన వారు, ధన్యులుగా దేవుని రాజ్యానికి వారసుగా ఉన్నవారు ఎవరు? ఎవరు ధన్యులు? మనలో ఉన్నారా? ఇక్కడ ఉన్నవారిలో ఉన్నారా? ఒక్కసారి మనం పరిశోధించుకోవాల్సిన సమయం ఆసన్నమై ఉన్నది. ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు ధన్యులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియా సహోదరి సహోదరులారా, ధన్యులుగా ఎంచబడాలి అంటే, ధన్యులుగా మరి దేవుని చేత పిలిపించబడిన వారిగా ఉండాలి అంటే మనము ఏమి చేయాలి? ఏమి చేస్తే ధన్యులం అవుతాం? ఎలా ఉంటే ధన్యురాలు అవుతాం? ఎలా ఉంటే ధన్యులం అవుతాం? ఏం చేస్తే ధన్యురాలం అవుతాం? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రభు అక్కడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి ప్రజలు చాలా మంది ఉంటారు, కానీ అందరూ ధన్యులు కాదండి. ప్రపంచంలో ఎందరో ప్రజలు ఉన్నారు, కానీ ఆ ప్రజలందరూ ధన్యులు కాలేరు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు, కానీ నమ్మిన వారందరూ ధన్యులు కాదు. నమ్మకముగా ఉన్నవారు ధన్యులు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మీకు ఒక మాట నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఒక్కసారి చదువుదాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండెను. వాడు జనముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. చాలు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన ధన్యుడు కాదు. అయితే నమ్మకముగా ఉన్నవాడు ధన్యుడవుతాడు. ధన్యులు కావాలంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు ధన్యులు కాదు, కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని నమ్మకముగా ఉన్నవాడు ధన్యుడవుతాడు. నమ్మకంగా ఉన్న స్త్రీ ధన్యురాలు అవుతుంది, నమ్మకంగా ఉన్న పురుషుడు ధన్యుడవుతాడు. అయితే దేవుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటావో, దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటామో,
లోకంలో కళ్ళు తారా వీరు బ్రాండీ విస్కీ రంగు జిన్ను కోట రాసి దుబారా గట్టి ఇలాంటి మద్యానికి బాధితులు అవుతున్నారా, ఎలా ఉంటున్నారు అని దేవుడు ఈరోజు పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో వారు దేవుడు చెప్పిన మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, జలముల యొక్క నాటబడిన చెట్టు వల్ల చేస్తాడంట. ఆ చెట్టు కడ ఉండాలి అంటే, ఆ జలంలో ఏదో ఉండాలి అంటే నమ్మకంగా కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటు కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులుగా ఆనందముతో ధ్యానించువాడు ధన్యుడు. నీతి కలగల ఓరున్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. అతను చేయగలంత తప్పనమగుడు. దుష్టులు అనాథులు చేయలేక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, నాటబడింది ఎక్కడ అంటే నీరు ఎప్పుడు కూడా ప్రవహిస్తున్న ఆ నది దగ్గర నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా ఎండిపోదు. ఎవరైతే దేవునిలో నీలమై ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, నమ్మకంగా ఉంటారో, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చివరికి ప్రాణం పోయే సమయం వచ్చినా వారు పడిపోడు, చెదిరిపోడు, వాడిపోడు, కృంగిపోడు, లోకానికి దగ్గర కాడు. ఎందుకంటే అతడు నాటబడిన ఎక్కడంటే నేటి కాలంలో ఓరణ నాటబడిన వాడు. హల్లెలూయా. పై నాటబడిన వాడు, పై ఉన్నవాడు చిన్న గాలి తుఫాన్ రాగానే పడిపోతాడు, చిన్న శ్రమ రాగానే పడిపోతారు, చిన్న కష్టం రాగానే పడిపోతాడు. పడిపోయేవాడు దేవుడి మీద కాడు, కృంగిపోయేవాడు దేవుడి మీద కాడు. కష్టం వస్తే, నష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఈర్పులు వస్తే ఏం చేస్తాడు దేవుడు? ఏమి చేస్తాడని వాడు దేవుడికి విరోధి. దేవుని యొక్క చేత దేవుడు అనిపించుకునేవాడు ఎవడయ్యా అంటే, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎడమ గాలి కుడి గాలి పడిపోకుండా దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించడానికి త్యాగం కలిగిన వాడే ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని దగ్గర నువ్వు ధన్యురాలు అనిపించుకోవాలంటే, ధన్యుడు అనిపించుకోవాలంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన భయపడకూడదు. యేసుక్రీస్తు ప్రభువన్నాడు, నన్ను హింసించిన వాడు నిందిస్తాడు, నన్ను బాధ పెట్టిన వాడు నిన్ను బాధ పెడతాడు, నాకు వచ్చినటువంటి శ్రమలు నీకు కూడా వస్తాయి. అయితే వాటిలో స్థిరంగా నిలబడిన వాడే ధన్యుడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా నిలబడిన వాడే ధన్యుడు, నిలబడిన వాడే ధన్యురాలు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ఆ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 2:8 త్వరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు కష్టం వచ్చిందని కష్టం చేసుకుంటా, చింత చేసుకుంటా, నెట్టి చేయలేకపోయి ఇది ఇంకా అది ఎంత ఏం చేసిండు దేవుడు, ఈ స్థితిలో వచ్చిండు దేవుడు, ఈ రోగమేంటి, ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి మనకే వస్తున్నాయి. మనం ఇంత నీతి నిజాయితీగా బతుకుతున్నాం, దేవుడి దగ్గర కాంకరిస్తున్నాం, మధుమరులు చెల్లిస్తున్నాం, దశమభాగాలు వేస్తున్నాం, సంఘంలో పరిచర్య చేస్తా ఉన్నాం. మనకే రావాలా ఈ శ్రమలు, మనకే రావాలా కష్టాలు. ఏం చేసింది దేవుడు? ఏం లేదా? ఏదో చెప్పింది నేను దేవుడి దగ్గరికి అనేవాడు ధన్యుడు కాదు, దేవుడికి విరోధి. దేవుని దగ్గర ధన్యుడు ధన్యురాలు అనిపించుకోవాలంటే శ్రమలు
అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. శ్రమలలోనే దేవుడు దగ్గరవుతాడు. శ్రమలలోనే దేవుడు దగ్గరవుతాడు. అన్ని ఉంటే దేవుడు గుర్తుకు రాదు. అన్ని ఉంటే దేవుడికి భయము భక్తి కలిగి ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు మనకు కష్టాలు రావాలి, అప్పుడప్పుడు బాధలు రావాలి, అప్పుడప్పుడు రోగాలు రావాలి, అప్పుడప్పుడు నొప్పులు రావాలి, అనేక విషయాల్లో తెగులు రావాలి. వచ్చినప్పుడే నిజమైన కన్నీరు, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మొహాలు జీవితం. కుటుంబం అంతా కూడా రోగాలు చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. లేకపోతే దేవుడు నేనే దేవుడిని అంటారు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రములను ధ్యానించువాడే ధన్యుడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా, ఆరాధన చేయాలా, బైబిల్ చదవాలా. ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా దేవునితో సావాసము కలిగి ఉండడము మానకూడదు. మానేవాడు దేవుడికి విరోధి. అయితే మొట్టమొదలుగా ధన్యుడు కావాలంటే, ధన్యుడు కావాలంటే ఏం చేయాలి అంటే మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి నేను అనే స్వభావాన్ని ఎప్పుడైతే తీసేసి తాను తగ్గించుకుంటామో దేవుడు హెచ్చించి ఇతడే నా ధన్యుడు, ఇతడే నా ధన్యురాలు అని దేవుడు సెలవిస్తాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకరు పరిసయ్యులు, సుందరు. ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవాలయంలో. దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. నేను దేశమబాలను ఇచ్చాను, నేను కానుకలు ఇచ్చాను, నేను మొక్కుబడులు చెల్లించాను, నన్ను ఈ సుందరి వలె ఒక్కొందుకు నీకు స్తోత్రమయ్యా, నేను అన్నింటిలో నేను సమానంగా ఇస్తూ ఉన్నాను అని గర్వించుకున్నాను. గర్వించుకొని ఎదుటి వ్యక్తిని చిన్న ఇస్తూ ఉన్నాడు. ఎదుటి వ్యక్తిని దూషించినట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు హెచ్చించుకుంటున్నాడు. అయితే ఈ సుందరు ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యో, నేను నీ తట్టు కనులెత్తడానికి కూడా యోగ్యుడను కాను. నేను దీనుడి నాయనా. అయ్యో, నాలో ఏ మంచితనము లేదు తండ్రి. అయ్యా, అబ్బా, నేను ఏమి చేయలేని వాడునయ్యా, దేనికి పనికి రాని వాడునయ్యా. ఏ మంచి నాలో లేదు నాయనా, నేను ఏ మంచి పని చేయలేకపోతున్నా. నన్ను క్షమించు నాయనా. అయ్యా, నన్ను క్షమించు నాయనా. నేను నీ దైత్రుని ఎదిగలేని వాడను నాయనా అని ఎప్పుడైతే గుండెలు బాదుకొని కన్నీరు విడిచి తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు, ఈ పరిసయ్యుని ప్రార్థన వినలేదు దేవుడు కానీ సొంతం ప్రార్థన విన్నాడు. హల్లెలూయా, ఇతడే నా తండ్రుడు అన్నాడండి. చూసారా, మనము చేసే ప్రార్థన పశ్చాత్తాపడాలి. మనలో ఉన్న పాపాలు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. మనము నియమించబడకుండా అడ్డుగోడలుగా ఉన్న పాపం అనే గోడలు నిలిచుంటాయి. అది గమనించాలి. ఎందుకు నియమించబడతలేదు అంటే కొన్ని సందర్భాల్లో దీవెనకు అడ్డుగా పాపం అనే గోడలు ఉంటాయి. కాబట్టి ఆ పాపం అనే గోడలు పోవాలి అంటే మొట్టమొదటిగా తన పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి నా వాడు ధన్యుడని లేఖనము సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. హల్లెలూయా. చూస్తారా, తన పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో, అయ్యా నేను
పశ్చాత్తాపడతారో వారే నిజమైన ధన్యులు. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి, దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, అనుకున్నది సాధించాలి అంటే పాపం అనే అడ్డుగోడ తొలగిపోవాలంటే మనల్ని మనం నలగొట్టుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను క్షమించు నాయన, ఈ లోకంలో ఉంటాను, మాటల ద్వారా, చెప్పల ద్వారా, చూపుల ద్వారా, మనసు ద్వారా, శరీరంగా అనేక రీతిలుగా నేను పడిపోయాను, నన్ను క్షమించు అయ్యా. నేనే మాత్రం మంచి దానిని కాదు, నేనే మాత్రం మంచి వాడను కాదు, నన్ను క్షమించు నాయన అని ఎవరైతే ఏడ్చి కన్నీరు విడిచి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను వారే ధన్యులు. హల్లెలూయా. అలాగే త్రవ్వ విడిచి అబద్ధము తట్టు తినకూడదట. హల్లెలూయా. త్రవ్వ విడిచి అబద్ధము తట్టు తినకూడదు. అబద్ధములు ఆడేవారి దగ్గరికి వెళ్ళి తప్పించుకొని పోవాలి. అబద్ధములు ఆడేవారి యొక్క నుండి తప్పించుకొని పోవాలట. సత్యము నుండి తప్పించుకొని పోకూడదు, అసత్యము నుండి తప్పించుకోవాలి. ఎందుకంటే ఆ అసత్యము చేసేవాడు మనల్ని పక్కకుండా నడిపిస్తాడు, అనగా పాపం అనే మార్గంలో నడిపిస్తాడు. అయితే అలాంటి వాళ్ళు ఉంటారు, మనం ఏం చేయాలా? తప్పించుకొని పోవాలి. అలాంటి వారితో సాహసం చేయకూడదు, అలాంటి వారితో స్త్రీతో సాహసం చేయకూడదు, అలాంటి పురుషులతో సాహసం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వచ్చేవాడు ఉన్నా, దేవుని నమ్మకున్నవారు ఉన్నా, అందరితో స్నేహం చేయకూడదు, అందరి మాటలు నమ్మకూడదు. ఎందుకంటే యూదాలు ఉంటారు, జాగ్రత్త, మోసం చేసేవారు ఉంటారు, గొడ్డ చర్మం కప్పుకొని వచ్చిన కొడేళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరి మాట వారితో వారి మాట నమ్మకూడదు. దేవుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, దైవ సేవకుల చేత దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అది బైబిల్లో ఉందా లేదా చూసుకొని వాటి ఎందు మాత్రమే నడుచుకోవాలి. ఎందరో మోసం చేసేవారు ఉంటారు, ఎన్నో అబద్ధాలు చెప్పేవారు ఉంటారు, సేవకుడి మీద కొండాలు చెప్పేవారు ఉంటారు, సంఘం మీద కొండాలు చెప్పేవారు ఉంటారు. కాబట్టి ఎవరి మాట నమ్మకూడదు. అలాంటి వాడు ఏదైనా తీర కనబడ్డారు అంటే అతన్ని ఏ మాట చెప్పిన వారి మాట నమ్మకూడదు. ఎందుకంటే అతడు పక్కన నడిపిస్తాడు, అనగా పాపం అనే మార్గంలోకి పడేస్తాడు. కాబట్టి మనము బైబిల్లో ఏదైతే ఉన్నదో, ఏదైతే చెప్పబడుతుందో ఉన్నది ఉన్నట్టు చూడాలి, ఉన్నది ఉన్నట్టే చేయాలి. కానీ ఎవరో చెప్పిన మాటలకు మోసపోకూడదు. ఎందుకంటే వాడు ప్రభువైనా నడిచి అబద్ధముల తట్టు తిరుగుటకైనా లక్ష్య పెట్టని వాడు ధన్యుడని చెప్తున్నాడు. ఆ అబద్ధముల వైపు లక్ష్య పెట్టకూడదని కీర్తన గ్రంథం 40:4 ఉన్నది. ఏంటంటే ప్రభువును విడిచి అబద్ధము తట్టు తిరుగుటకైనను లక్ష్య పెట్టని వాడు, అంటే వాటి ఎందుకు తెలియకుండా వాటి మీద లక్ష్య పెట్టకుండా ఎవరైతే దూరంగా పారిపోతాడో వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. అలాగే నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరుచుకున్న వాడు ధన్యుడు, అనగా దేవుని ఆవరణము. ఇదేంటి? దేవుని ఆవరణం. చూడండి ఒకసారి 65వ అధ్యాయము 4వ వచనం. 65:4 వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేసుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేలు చేత. ఆమేన్. హల్లెలూయా. ఈ మందిరానికి ఎందుకు వచ్చారండి మీరు? దేవుని చేత మేలు పొందడానికి వచ్చారు. హల్లెలూయా. దేవుని చేత మేలు పొందడానికి వచ్చారు. కాబట్టి మనము దేవుని ఆవరణములోకి వచ్చిన మనము దేవుని చేత మేలు పొంది ధన్యులు కావాలి.
రావడానికి వచ్చాం, ధన్యస్థానం రావడానికి వచ్చాం. కాబట్టి మనము ధన్యులుగా అయ్యాలని తిరిగి రావాలి, ధన్యులుగా ఆశీర్వాదం పొందుకొని తిరిగి మళ్ళీ ఆదివారము దేవుడు చేసిన ఆశీర్వాదాలని సాక్ష్యంగా చెప్పాలి. అలాగా దేవుని మందిరానికి మనము వచ్చాం. కాబట్టి ఎవరు ధన్యులు అంటే నిజంగా చక్కటి మాట మనం చూద్దాం. ఏకంగా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, పాపానికి దూరంగా ఉన్నవాడు ధన్యుడు. కాబట్టి మనము దేవునికి దగ్గరగా ఉన్నవాడు, దేవుని మందిరానికి వచ్చిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఈరోజు మీరందరూ ధన్యులు. ఎందుకంటే దేవుని మందిరములకు, ఆయన ఆవరణంలోకి, ఆయన యొక్క మందిరములోకి మీరు వచ్చారు. నీ మందిరావరణములో నిన్ను నేను ఆరాధించెదను, నీ సన్నిధిలో నిన్ను నేను స్తుతించెదను, నీపై నేను ఆధారపడుచు నిన్నే ఆరాధించెదను. ఆమేన్. ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయనని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయనని మనము కనపరచాలి. అప్పుడే మనము ధన్యులు, ధన్యురాలుగా ఎంచబడతారు. అయితే ఇంకో మాట ఏంటంట, ఒకటి ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. రెండోది మీకు చూపిస్తాను, దేవునికి స్తోత్రం, బీదలను ప్రకాశించువాడు ధన్యుడు. హల్లెలూయా. చాలా మంది ధనికులు ఉంటారండి ఈ లోకంలో, చాలా మంది ధనికులు ఉంటారు, చాలా డబ్బు కలిగి ఉంటారు. కానీ బీదలని చూసి ఎవరు కూడా ఖర్చు చేయలేరు వాళ్ళ కోసం. అయ్యో బీదలు ఉన్నారు, అయ్యో వారికి ఒక ఏదైనా డబ్బు సహాయం చేస్తారు, లేకపోతే బియ్యం సహాయం చేస్తారు, వస్తువులు సహాయం చేస్తారు, వస్త్ర సహాయం చేస్తారు అని ఏదో ఒక సహాయం బీదలకు చేయాలనే ఆలోచన రానే రాదు. ఎంత మాత్రం ఆ డబ్బంతా ఉన్నోడు ఏం చేస్తాడంటే ఒక బర్త్డే చేస్తాడు, ₹1,00,00,000 ఖర్చు చేస్తాడు. ఎంత? ₹1,00,00,000 పెట్టి ఏం చేస్తాడు? తన కొడుకులో, బిడ్డలో, తన భార్యలో, తనలో బర్త్డే చేసుకుంటాడు. ₹1,00,00,000 ఖర్చు చేసి బర్త్డే చేస్తే ఏం ఫలం చెప్పండి? ఆ ₹1,00,00,000 తీసుకుని పేదలకు నువ్వు పంచి పెడితే ఎంతమంది, ఎన్ని కుటుంబాలు పెరుగుతాయి? ఎంతో మంది 10,000 అప్పు తీర్చలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, 50,000 అప్పు తీర్చలేక చనిపోయిన వారు ఉన్నారు, ఉరేసుకున్న వారు ఉన్నారు, సొసైటీ చేసుకున్న వారు ఉన్నారు, మందులాయి చనిపోయిన వారు ఉన్నారు, రైతులు ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు, ఎందరో బీదలో చనిపోయిన వారు ఉన్నారు, ₹1,00,000 అప్పు కట్టలేక చనిపోయిన వారు ఉన్నారు, ఒక నెల 2 నెలల కిరాయి కట్టకపోతే ఓనరు సామాన్యాన్ని తీసి బయటపడేస్తే అవన్నీ తీసుకొని పోయేవారు ఉన్నారు. నిజంగా ఆంధ్ర నుండి ఒక కుటుంబం మన చేతికి వచ్చేవారు, వాళ్ళు అక్కడ కుటాల గుర్తులో ఉండేదంట. వారు నెల కిరాయి కట్టకపోతే వారు కరెంటు బిల్లు కట్టలేదని, కిరాయి కట్టలేదని వాళ్ళ సామానాన్ని బయటపడిస్తే ఆ సామానంతా మూట నడుచుకొని కరోనా టైంలో ఇక్కడ నుండి ఆంధ్ర వరకు నడుచుకుంటూ వెళ్ళారండి. కాయలు వాళ్ళ కాళ్ళకు బొబ్బలు వచ్చి అక్కడ వాళ్ళు ఫోన్ చేసి ఏసుకుంటా మాకు ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నాకు అయిన సహాయం నేను చేశాను. అయితే వాళ్ళు అన్నారు, అయ్యా చెప్పి సహాయం చేశారు, బియ్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మళ్ళీ మిమ్మల్ని నేను అడగలేకపోయాను. అయితే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం, మమ్మల్ని ఇంత బాధ పెట్టారు ఓనర్ అని చెప్పారు. చూసారా, ఇలాంటి బీజాలు నిజంగా ఎందరూ ఉన్నారు భూమి మీద. కానీ కోటేశ్వరులు బీద వాళ్ళకు సహాయం చేయడానికి రాదు. కానీ ఏం చేస్తారంటే కోట్లు పెట్టి, లక్షలు పెట్టి, కోట్లు పెట్టి బర్త్డే చేసుకుంటారు. బర్త్డే చేసుకొని ఆ డబ్బంతా కూడా వృధా చేస్తారు. చూసారా, దేవుని ఆలయంలో బీదలు ఎందరో వస్తారు, వారికి ఆహారం ఉన్నట్లుగా అందరూ కలిసి దేవుని మందిరానికి తెచ్చియాలంటారు. కానీ దేవుని మందిరానికి ఇవ్వడానికి కూడా
మందిరానికి టికెట్ తీసుకొని పోతారు రిజర్వేషన్. ఒక ఏంటి ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్తారు, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఏదో పిక్నిక్ వెళ్తారు, చర్చ చేయడానికి వెళ్తారు, ఒక పెళ్లికి వెళ్తారు, ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఎంతో ఖర్చు చేస్తారు, ఖరీదైన బట్టలు కొంటారు, ఖరీదైన వస్తువులు కొంటారు. కానీ దేవుని మందిరానికి రాగానే దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి 10 రూపాయలు 100 రూపాయలు చిన్న తీసుకొని చిన్న పెట్టేస్తారు. వంతగా మేము ఈ 100 చిన్న పెడితే మా ఇంట్లో అందరూ వేసుకోవచ్చు. కానుక వేయడానికి కూడా 10, 20, 50 చేస్తారండి. ఎవరైనా 100 రూపాయలు వేయడానికి ఎవరో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చిరిగిపోయిన నోట్లు వేస్తారు, కొంతమంది పాడైపోయిన నోట్లు వేస్తారు, కొంతమంది అసలు కాకనే వేయరు. ఈ డబ్బులు ఉంటే ఇంకేదైనా ఖర్చు చేసుకోవచ్చు. చూస్తారా, దేవునికి ఇయ్యడానికి తీసినారు తను. దేవుని మందిరంలో సమృద్ధిగా ఉన్నప్పుడు లేదు, వారు మందిరానికి వచ్చినప్పుడు వారిని సహకరించడానికి మందిరంలో సమృద్ధి ఉండాలి. కానుకలు ఇయ్యడానికి భయపడతారు, దశమాభాగం ఇయ్యడానికి భయపడతారు, మొక్కుబడులు చెల్లించడానికి భయపడతారు. అయితే ఈ దేశంలో అందరూ సేవకులు ఉన్నారండి. వాళ్ళందరూ ఎంపీలు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి సేవ చేస్తూ ఉంటే వారి పోషణ కొరకు, వారి కుటుంబం కొరకు కూడా ఎవరు సహకరించరు, సంఘము సహకరించరు. వారికి ఏదైనా పొదువు ఉన్నదా, వారికి మేము చేస్తామని ఆలోచన చేయరు. సేవకుడికి చెప్పులు ఉన్నాయా, సేవకుడికి మంచి బట్టలు ఉన్నాయా, సేవకుడు మంచి ఆహారం తింటున్నాడా అని సహకరించాలని ఉన్నది. కానీ సేవకుడు ఇట్లా, సేవకుడు అట్లా, సేవకుడు ఇంటికి రానా, ఆడిపోతాడా, ఇంకొస్తాడా? సేవకులకు తప్పు పడ్డారు. సేవకుడికి ఏంటి ఏం లేదు, అది చూడడానికి రాదు మనుషు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, పేతురు నీవు ముమ్మారు అబద్ధం ఆడతావు, నువ్వు నాకెవరు ఆయన పిలవదని అంటే నేను అబద్ధం నా ప్రాణాలైనా పెడతాను. కానీ చూసావా ఏమైంది? ఆయన యేసు ప్రభుని పట్టుకోవడానికి రాగానే ఆయన ఎవరు నాకు తెలియదు కదా. కష్టం రాగానే మర్చిపోతారండి. కానీ దేవుని సేవకులని, దేవుని సంఘాన్ని చాలా పవిత్రంగా చూడాలి. ఒక్కొక్క దగ్గర కొంతమంది చాలా మనుషులు ఉన్నారు, వాళ్ళు స్థలాలు ఇస్తున్నారు, మందిరాలు కట్టిస్తున్నారు, పార్టీలింగ్ చేయిస్తున్నారు. ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక స్త్రీ వచ్చిందన్న వృద్ధులు, అయ్యా నువ్వేమనుకోకపోతే పార్టీలింగ్ మొత్తం నేను 8 లక్షలు పెట్టుకుంటాను. ఆమె పెట్టుకున్నాను. ఒక సేవకునికి ఒక బైక్ లేదని బైక్ ఇప్పించారు. కొంతమంది అన్నారు చేసేవాళ్ళు. కొంతమంది బీదలకు సహాయం చేస్తారు, కొంతమంది సేవకులకు సహాయం చేస్తారు, సేవకులు కూడా అనేకులకు సహాయం చేస్తారు. సేవకుడికే లేకపోతే సేవకుడు ఎలా చేస్తారు చెప్పండి. అయితే మనం ఇన్స్టిట్యూట్లో ఎందుకు మనకు ఆశీర్వాదం రావట్లేదంటే, ఇయ్యడంలో 100 వేయాలంటే 100 రూపాయలు ఎలా కాక అని మనం భయపడుతుంది కదా. దేవుడు కూడా ఏదైనా ఇచ్చేగా ప్రభా విద్యా దేవుడు నాకు ఏం ఇచ్చేయాలి, చీపోయి కదా, దాని చిల్లర ఏం చేయలేదా, నేను కూడా వాళ్ళకి చిల్లరే ఇస్తాను. నువ్వేమి ఇస్తే అదే నీ గుప్పిని చిన్నది, నా గుప్పిని పెద్దది, నువ్విప్పో ఎప్పుడు ఇప్పబడు ఏమి వేయబడుతుంది రాస్తున్నాను ఉంటాడు. అదనయ్యా అయితే ఏం ఇష్టపడాలంటే అన్నింటిలో ముందుండాలి. దేవుని సన్నిధిలో అందరికంటే ముందు రావాలి, అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేయాలి, అందరికంటే ముందు వచ్చి ఆరాధన చేయాలి, అందరికంటే ముందు వచ్చి అన్ని విషయాలు ముందుగా ఉండాలి. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదలుగా దేవుని సన్నిధికి ముందుగా రావాలి. ధన్యురాలు కావాలి అంటే బీదలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, విధురాలు ఉంటారు, నీ ఇంటి పక్కన ఉంటారు, ఇరుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వాళ్ళకి వెళ్ళి సహాయం చేయాలి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకే చేయాలని కాదు, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వారు కూడా దేవుని పెట్టలేదు.
వారు ఎలాంటి వారైనా, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఒకరు బాధలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి. బట్టలు లేని వారికి బట్టలు వేయాలి, ఆహారం లేకపోతే ఆహారం పెట్టాలి. అలాగా మనం సహకరిస్తే దేవుడు అంటున్నాడు, బీదలని కటాక్షించువాడు ధన్యుడు. 41వ కీర్తన మొదటి మాట చూడండి. 41వ కీర్తన మొదటి మాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేసి గొప్పలు విప్పే విషయంలో ఉంటామో, 10 మందికి సహాయం చేసే విషయంలో ఉంటామో, నీకు తీరని రోగం వస్తుంది. ఎన్ని లక్షల మీద ఎంత ఖర్చు చేసినా తగ్గని రోగం ఉంటుంది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆపత్కాలం నుండి దేవుడు తప్పిస్తాడు, హల్లెలూయా, విడిపిస్తాడు, తప్పిస్తాడు. నీకు ఒక వాహనము యాక్సిడెంట్ కానికి వస్తుంది, క్షణము రెప్పచాటున మరణించే సమయంలో దేవుడు నిన్ను అక్కడి నుండి తప్పిస్తాడు. ఎప్పుడు అంటే బీదలని కటాక్షించినప్పుడు, బీదలకు సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. నాకు మా పాస్టమ్మ పదే అంటా ఉంటారు, నువ్వు లక్ష సంఘం అని డ్యూటీ చేసిన రోజులు 1,00,000 ఖర్చు పెట్టావు. ఏంటి సంఘం? ఏంటి ఆ 1,00,000 పెడితే ఎన్నో ప్లాట్లు ఉంటే ఈరోజు మనకే మస్తు డబ్బు ఉండేది. మనం ఎవరి మీద ఆధారపడకుండా మనమే అన్నింటిలో ఇచ్చేవారిగా ఉండేవారు. సంఘం అని సంవత్సరానికి ఒకసారి 1,00,000 ఖర్చు పెట్టావు అన్న వాస్తవం. నేను సంవత్సరం వచ్చిందంటే ఒక చిట్టి చేసేవాడు. 3 లక్షలు చెట్టి, 5 లక్షలు చెట్టి, 4 లక్షలు చెట్టి, 6 లక్షలు చెట్టి, అట్లా చిట్టి పెట్టి ఆ డబ్బుతో డెకరేషన్లు, సున్నాలు అన్ని చర్చి వర్కులన్నీ చేయించి ఆ డబ్బుతో వృద్ధులకు, విధవరాలకు, అనాథులకు బట్టలు కొని బెండ పెట్టి పంచిపెట్టేవారు. అందరికీ చికెన్లు, మటన్లు, భోజనాలు. ఎవరో ఏమైనా సహాయం చేయాలన్న దేవుని కృపను బట్టి నేను రోజు పని మీద వెళ్తా ఉంటే ఎంతో మంది, నేను సూపర్వైజర్గా ఉన్నప్పుడు, అయ్యా సారు మేము టిఫిన్ చేస్తామంటే 100 ఇచ్చేవాళ్ళు. అలాగే ఎంతో మందికి పంచేవాడు. రోజుకు 1000 కూడా పంచేవాడిని. ఎందుకు వెళ్తా? జీవం కలిగిన దేవుని కోసం బీదలకు ఇవ్వమన్నాడు, అనాథలకు ఇవ్వమన్నాడు, వృద్ధులకు ఇవ్వమన్నాడు అని నేను అలా సహాయం చేస్తూ నా కోసం ఏది కూడా పెట్టుకోను. బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు కూడా లేదు, అప్పుడు కూడా లేదు. ఇంట్లో డబ్బు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అంతా ఉన్న డబ్బంతా ఖర్చు చేసేవాడు. అయితే దేవుడు ఇస్తాడు, దేవుడు పని చేస్తే. ఈరోజు ఏమైంది? నేను డ్యూటీ మానేసి అన్ని మానేశాను, మనకే ఇబ్బంది అయిపోయింది. అయితే నేనన్నాను, ఇప్పటికంటుంది ఏంటంటే నేను ఇస్తున్నాను, కానీ ఒక్క రోజు ఇచ్చిందంతా దేవుడు చక్రవర్తిగా సాధిస్తాను. హల్లెలూయా. చేసింది వృధా పోతుందా? నువ్వు ఎప్పుడైతే కన్నీరు నుంచి ప్రార్థన చేస్తావో దాని ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో ఆ మేలు ఖచ్చితంగా పొందుకుంటావు. మనం అలా చేస్తాం కాబట్టి 74 లక్షల అప్పు 50 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు తీసేస్తాడు. కారణం ఏంటంటే దేవులని కటాక్షించువాడు ఎవరు? అప్పించువాడంట. ఎవరికి అప్పించేవాడు? దేవుడికి మనం అప్పించినట్టు. దేవుడికి అప్పిస్తే ఉంచుకుంటాడా? చక్రవర్తితో సహా మళ్ళీ తిరిగి ఇస్తాడు. కాబట్టి మనం ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉండాలి, భయపడకూడదు. దేవుడు ఖచ్చితంగా అలాంటి వారే ధన్యులంట. ఇతరులకు సాయం చేసేవాడే ధన్యులు. మన మధ్యలో మోతి ఉన్నాడు అన్న, ఉస్కి అన్న అన్నాడు. 5,000 ఇచ్చారు. దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుందా? 5,000 ఇచ్చారు. ఇప్పటిదాకా 5,000 లేదు. కొన్నిసార్లు అడిగాను, వదిలిపెట్టాను. సార్ పోతే పాపం మాట్లాడు, పరిస్థితి బాగలేదు, మనం బాధ పెట్టొద్దని నేను వదిలేసాను. మళ్ళీ అడుగుతున్నా, అడగట్లేదు, వదిలేసాను. తప్పదు. మరి మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోండి ఎవరిని. నేను అంతా ఐలపూర్లో కూడా ఆయనకు 5,000 ఇచ్చాను.
ఒకసారి రెండుసార్లు అడిగాను, నేను ఇది వదిలేసాను. అలాగే ఇంకో ఆయనకి ఇచ్చాను, ఇంకో ఆయనకి ఇచ్చాను, చాలా మందికి ఇచ్చాను. కానీ ఎవరికి కూడా నేను బాధ పెట్టలేదు. చాలా మందికి నా దగ్గర ఉన్నప్పుడు ఇచ్చాను, కానీ ఏనాడు కూడా అతను మెడ మీద కట్టి పెట్టాను. అలాగే నేను వదిలేస్తాను కాబట్టి 50 లక్షల వడ్డీ నాకు అందరూ చేశారు. అలాగయ్యా, ఇది దేవుడి కృప. మనకు ఏది మిగిలితే అది పోతాం. మనకు సహాయం చేస్తే దేవుడు కూడా మనకు సహాయం చేసే వారిని నిలబెట్టాలి. కాబట్టి మనము బీదలకు సహాయము చేయాలి. తర్వాత శృంగ నదులతోనూ ఆయన ప్రజలందరి ఎదుట మనము దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి ఎప్పుడైతే ఘనపరుస్తామో, అప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుస్తామో, అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. నిర్మల గ్రంథం 112:1 చూద్దాం. ఎవరు ధన్యులు? మొట్టమొదలు ఏం చేశారు? చూసారా? ఎవరైతే దేవుడిని బాగా శుద్ధిస్తారో, ఆరాధిస్తారో, గణపరుస్తారో వారి పిల్లలంతా భూమి మీద బలవంతులు అవుతారంట. హల్లెలూయా! దేవుని గణపరచాలి, దేవుని బాగా శుద్ధించాలి. అప్పుడు నీ పిల్లలని దేవుడు బలవంతులుగా చేస్తాడు, బలవంతుడిని చేస్తాడు, బలవంతుని చేతిలో బాణంగా చేస్తాడు. హల్లెలూయా! ఓకేనా? ఒకటి ఇంకో మాట చూపిస్తాను, త్వరగా చూపించేసి ముగిస్తాను. మత్తయి వార్త 11:6 నా విషయమై అభ్యంతరం పడని వాడు ధన్యుడు. నా విషయమై అభ్యంతరం పడని వాడు ధన్యుడు అంటున్నాడు. చూద్దాం. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని మీరేమి చూసిన వెళ్తుంది, గాలికి కలుస్తున్న వెళ్ళినా అది ఏమి చూడ వెళ్తుంది. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషులా, ఏంటంటే ఎవరైతే ఎప్పుడు నమ్ముకున్నావా అంటే నమ్ముకోలే. ఒక దగ్గర చర్చిలో ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి ఇంకా ఒక 4-5 నిషేధంలో తీసుకుని వచ్చారంట. నిషేధంలో తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరెవరు యేసు ప్రభుని నమ్ముకోలేదు, యేసు ప్రభు దేవుడు కాదు అంటే వదిలిపెట్టారు. యేసు ప్రభు దేవుడు అంటే మిమ్మల్ని చంపేస్తాం చెప్పండి అంటే, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు అని అందరూ వెళ్ళిపోతున్నారంట. అక్కడ ఒక పాప దేవుడి బిడ్డలాగా ఉంది, అలాగే ఉంటుందంట. మన భారతీయులాగా ఏమీ వెళ్ళలేదు అంటే యేసు ప్రభు దేవుడు చంపితే చంపకోరు అన్నదట. అప్పుడు వాళ్ళు చప్పట్లు వచ్చి మేము కూడా దేవుని బిడ్డలమే చూద్దామని గట్టి మెషిన్లు తెచ్చాము. ఎంతమంది గట్టికున్నారో తెలిసిదాన్ని చూద్దామని వస్తే ఒక పాప మాత్రం వెలిగిన అందరూ దొంగభక్తి కలిగి ఉన్నారు. హల్లెలూయా! అప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డంత వాళ్ళు అందరూ. అయితే ప్రాణం పోయినా దేవుని కోసం మనము అభ్యంతరం పడకూడదు. నష్టమైన దేవుడే. ఆయన నన్ను ప్రకటించగల సామర్థ్యుడు, నాకు ఇయ్యగలిగిన శక్తిమంతుడు, చేయగలిగిన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. ఆయనే జీవము కలిగిన దేవుడు అని నిలబట్టే అద్భుతమైన దండుడు దండురాలు. హల్లెలూయా! ఓకేనా? ఇంకో మాట చూపించి నేను ముగిస్తాను. శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1:12 మీకు రిఫరెన్స్ చూపించాలని చూపిస్తున్నా. ఇంటివే చదువుకోవాలి, లేకపోతే ఎందుకు పెట్టకూడదని చెప్పేవాడు.
శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి ప్రభువును ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఎప్పుడైతే శోధన సహిస్తాడో, కష్టాలు సహిస్తాడో, శోధన అంటే ఏంటి? శోధన అంటే ఏంటి? జ్ఞానం శోధన అంటే ఏంటి? ఏ ఇబ్బంది వచ్చినా శోధన అంటే కష్టం ఎంత కష్టం, బాధ ఎంత బాధ, రోగం ఎంత రోగం, వ్యాధి ఎంత వ్యాధి. అప్పుడే వస్తాడు, చిక్కుడు అప్పుడే వస్తాడు. ఇంట్లో చూస్తే ఏముండదు, తింటే చుట్టం అప్పుడే వస్తాడు. చాలా మిక్కిలైన వాళ్ళ ఇంతమంది ఎన్నోసార్లు తిన్నాం. అతను వెళ్ళాలా ఖచ్చితంగా వాడు ఎంతమంది ఏమి ఉండదు. పరీక్ష ఇదే శోధన. పెట్టడానికి ఏముండవు, పెట్టాలని ఆశింది కానీ పెట్టడానికి ఏమి లేవు. అప్పుడే స్కూల్ ఫీజు వస్తుంది, ఈ స్కూల్కి ఎడగొట్టేస్తారు పిల్లలు. మమ్మీ సారీ అది ఎవరైనా ఫీజు కట్టినే రమ్మను, లేకుంటే దెబ్బలు పడతాను. ఈ స్కూల్ ఫీజు చూడాలా, సింపుల్ కాడ చూడాలా, అప్లోడ్ కాడ చూడాలా, ఫైనల్ కూడా వస్తాడు. ఏమా ఎంత నువ్వు చెల్లిస్తావు డబ్బులు కదా, అయ్యో కట్ట ఏం శోధన ఇది. అప్పుడే ఇంటికి కిరాయి హోంవర్క్ వస్తాడు, ఇది కానీ బాబులే ఏంటిది ఏది ప్రభుత్వం అనుకుంటే కష్టాలు పోతే అన్నాడు. ఇన్ని కష్టాలేంటి, ఇన్ని బాధలేంటి? ఆ దేవుడు ఏమిటి ఈ కష్టాలు పడతా ఉంటే ఊరుకుంటాను. ఆ దేవుడు ఏం చేస్తుంది, నేను ఊరికే నెత్తి చేయించుకో. అయ్యో ఏమయ్యా రావాలా చేసుకోవాలి, నువ్వు మూలకు నెత్తి చేయించుకో. ఎందుకు ఇద్దరం పక్కన చేద్దాం, ఏం చేస్తాం లాభం లేదు. ఏం చేయాలి అర్థమైంది. ఎందుకు మనసా చింత, ఎసయ్య ఉన్నాడు మన చింత. నిబ్బరమైన హృదయముతో ప్రార్థన చేయు ప్రతిక్షణము. ఎందుకు మనసా చింత, ఎసయ్య ఉన్నాడు మన చింత. నిబ్బరమైన హృదయముతో ప్రార్థన చేయు ప్రతిక్షణము.
వదిలేయాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు కాలాన్ని నడిపించండి. దేవుడే నడిపిస్తాడు కాలాన్ని. కాలాన్ని నడిపించే దేవుడు భూప్రపంచాన్ని, భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు. అందులో మనం ఎంతవరాన్ని మనకున్నటువంటి కష్టాల నుండి దేవుడు విడిపించడా? ఖచ్చితంగా విడిపిస్తాడు. నేను ధన్యులుగా చేస్తాడు. అయితే మనము ఏం చేయాలి? శోధన సహించేవాడు ధన్యుడు. ఖచ్చితంగా మనము ధన్యులు కావాలి అంటే మనం ఏం చేయాలా? ఒకటి, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలి. మొట్టమొదటిగా దేవుని నమ్ముకోవాలి, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలి. మూడవదిగా బీదలను కటాక్షించాలి. తర్వాత నాలుగో విషయము, నా విషయమై దేవుని విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు, శోధన సహించేవాడు ధన్యుడు. అయితే ధన్యులుగా మనం కావాలంటే ఆయన పని మనం చేయాలి. ఇటు వాక్యము